హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ చేయబోయే రెసిపీ కొబ్బరితో గారెలు. దీనికి కావాల్సిన ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని కప్పున్నర వరిపిండి వేసుకోవాలి. కప్పున్నర వరిపిండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకున్నాక ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ఒక స్పూన్ ఉప్పు కలిపిన కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి ఈ కొబ్బరి వరిపిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కడి చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. దీనికి అనేది హీట్ వాటర్ వాడాలి, చల్లటి నీళ్ళు వాడకూడదు. కొంచెం నీళ్ళు అనేది వేడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ మనము పిండి ముద్దలేక కలుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకు గారెలు అనేవి అంత బాగా పొంగుతాయి. ఈ విధంగా ముద్ద చేసుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం పిండి తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మనం చిన్నగా ఉల్లేలుగా చేసుకోవాలి. ఈ విధంగానే అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక కవర్ వేసుకోవాలి. ఇది ప్రెస్తో చేయొచ్చు, మనం చేతిని ఒత్తుకోవచ్చు. ప్రెస్ పైన కవర్ పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం ఉల్లే తీసుకొని గారె లెక్క చేతిని ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత చేసుకోవాలి. మరీ మందంగా కాదు, పలుచగా కాదు. వేరే విధంగా ఇంకొక ఉల్లే తీసుకొని ఈ విధంగానే ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగాక మనము తయారు చేసుకున్న గారెలను ఒక్కొక్కటి వేసుకొని గోలించుకోవాలి. ఒక సైడ్ గోలాక మళ్ళీ ఇంకో సైడ్ గోలించుకోవాలి. ఈ విధంగా గోలిన గారెలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ వేసుకొని మళ్ళీ గోలించుకోవాలి. గారెలు ఈ విధంగా పొంగాలి. పొంగితే మనకు బాగా రుచిగా వస్తాయి. మళ్ళీ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన కొబ్బరి గారెలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.